కాదుగా చెలియా ఈ కలయిక నిజమైన ఈ వేళ మనదేక నమ్మాలని నాకుందిలే లాలించనా కల కాదుగా చెలియా ఈ కలయిక నిజమైన ఈ వేళ మనదేక నమ్మాలని నాకుందిలే లాలించనా సఖీ నా ఊహకి నువ్వు ప్రాణాలు పోషావులే ఒట్టేసి చెప్పనా వయ్యారి బుగ్గనా మాటలో ప్రతి మాటలో నా ప్రతిబింబమే చూసిన పుణ్యాలే చేసిన ఫలితాన్ని చూసిన అందినా అందమా నా కోసమే నీవని తెలిసిన ఈ తరుణము నేనేగ సిరిమువ్వని కల కాదుగా చెలియా ఈ కలయిక నిజమైన ఈ వేళ మనదేక వింతగా ఇది వింతగా నన్ను ప్రేమిస్తూ నీ వంతుగా కళ్ళల్లో వేకువా కనిపించే నీవుగా నవ్వుతూ నువ్వు నవ్వుతూ ఇక నా పక్క నువ్వుండగా క్షణమైన పండగ జన్మంత అండగా చాలులే ప్రియ రాగమా ఇక నిలువునా నీవులే వలపుకే తొలి మధురిమా దీవించగా పువ్వులే కల కాదుగా చెలియా ఈ కలయిక నిజమైన ఈ వేళ మనదేక నమ్మాలని నాకుందిలే లాలించనా కల కాదుగా చెలియా ఈ కలయిక నిజమైన ఈ వేళ మనదేక హోసన్నా హోసన్నా ఏసన్నా ఏసన్నా నీవున్న చాలన్నా ఎంతో మధురమ్మన్నా నన్నేలు దైవమా నీకోసమేగా హృదయవాసం తెరిచి ఉంచగా హోసన్నా హోసన్నా ఏసన్నా ఏసన్నా
నీవున్న చాలన్నా ఎంతో మధురమ్మన్నా. తీరని దాహం లోకపు మోహం ఆత్మలో దాహం తీర్చెడి దైవమా. తీరని దాహం లోకపు మోహం ఆత్మలో దాహం తీర్చెడి దైవమా. జీవ ప్రవాహం నీ నామగానం వీణుల విందై పొంగెను రాగం తీయగా ఆత్మనేలు దివ్య కృపన్నా. హోసన్నా హోసన్నా. స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభువా. మా తండ్రి, నవంబర్ నెలలో మీరు ప్రేమించి మీ దాసులైన బిరుదు బాలస్వామి గారిని, జ్యోతి కుమార్ గారిని వారిని భార్యాభర్తలకు ఏర్పాటు చేసిన దినము నుండి మంచి ఆలోచన కుటుంబంలో సాగిపోవటకు ఏర్పాటు చేశారు. వారి ఇల్లు ప్రేమించి ఇచ్చిన కుమార్తెల పట్ల, కుమారుల పట్ల మీరు చేసిన ఉపకారములు, మీరు చేసిన మేలును బట్టి దేనిని మరొక దీవెనకరముగా జరుగుటకును, ఆరోగ్యకరముగా జరుగుటకును సహాయం చేయమని మీకు మనం చేస్తున్నాం. మా తండ్రి, పురాత కాలంలో పితవేగములో అబ్రహాముతోనూ, ఇసాకుతోనూ, యాకోబుతోనూ స్త్రీలతో మాట్లాడిన దేవుడివి అందరినీ పేరు పేరుగా దీవించండి. ప్రతి వారు ఈ యొక్క స్థలంలోనికి వచ్చినట్టు ఏర్పాటు చేయి. ఈ కార్యక్రమంలో మీరుండి మీ కృపలో వర్ధిల్లినట్టు సహాయం చేయండి. రేపు వివాహం జరగబోయే కార్యక్రమంలో కూడా మీరే సహాయం చేసి మా తండ్రి వాహనాల మీద వెళ్ళిచుండగా ప్రయాణము ఎద కోయిల పాడేనా మధుమాసం నేడేనా. నమ్మలేని ఈ క్షణాన నేను నేనేనా. కమ్మనైనా ఈశ్వరాన లీనమైపోనా. ఎద కోయిల పాడేనా మధుమాసం నేడేనా. ఈ యొక్క తెస్సలోనిక సంఘంలో ఏమంటున్నాడంటే ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరిచి ఉన్నది. ఇప్పుడు ఆ రీతిగానే కాక మిమ్మలను ఏర్పరచుకొని కనుక దేవుడే మన పట్ల తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపి కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం కలగాలని ఆ రీతిగా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనములు అంటాడు,
నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విన్నప్పుడు నీవు పట్నంలో దీవింపబడతావు, గర్భఫలము దీవెన పొందుతుంది అంటున్నారు. గర్భఫలము అనగా చాలా ధన్యత, ఫలము అనగా ఇంకొక వృక్షమునిస్తుంది లేక ఇంకొక చెట్టునిస్తుంది. అందుకనే బైబిల్ ఇక్కడ చెబుతుంది వృక్ష శాస్త్రము, జంతు శాస్త్రము, మనుషులు. ఇక ఈ మూడు కలిపి దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు చెట్ల వలనే పశువుల వలనే ఫలించి అభివృద్ధి పొంది ఇతర విషయంలో ఆనందముగా ఉండాలని చదివిస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు వయసు వచ్చి ఉన్నది బాలసంగారిని వారి భార్యను ప్రేమించి ఇచ్చిన కుమార్తెకి. వయసు వచ్చిన గవర్నమెంట్ వారు కూడా ఆడవ మనిషికి 19 సంవత్సరములు, మగవారికి 21 సంవత్సరము నిర్ణయించారు. ఎందుకంటే వివాహము చేయుటకు, వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ఇలాంటి ఘనమైన సందర్భంలో అత్తగారు, బంధువులు, కన్నవారు, పుట్టులు, ఇదిగో మా అమ్మాయి మేము రేపు తీసుకెళ్ళి వెళ్ళటకును ముందే ఈ నిర్ణయం చేసి ఉన్నామని ఇక్కడ పసుపు కుంకుమలని ఇంకా బంగారమని ఇలా పెట్టుటకు ఏర్పాటు చేయబడి ఉన్నది. ఇది మొదటి నుండి చేయబడి ఉన్నది కనుక ఈ రీతిగా చేయటకు మనం బంధువులందరం వచ్చి ఉన్నాము. ఇదిగో ఈ చిన్న వయసులో ఉన్న ఈ యొక్క అమ్మాయికి వివాహం నిశ్చయించి ఉన్నారు కనుక పెద్దలు, వారి తాతయ్య గారు, మేనమామలు, మేనత్తలు, వారి నాయనమ్మ గారు, వారి నాన్నగారు, వారి అమ్మగారు, ఇంకా చిన్నవారు, పెద్దవారు అందరం కలిసి. అందుకే ఇక్కడ అపోస్తులైన పౌలు అంటున్నాడు, ప్రతి విషయంలో నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటున్నాడు. ఎవరికి ఎప్పుడు పరిశుద్ధులు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఏర్పాటు చేసి ఈ గొప్ప కార్యము జరగాలని, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కనుక వారికి సాటైన సహాయం చేయాలని ఎముకలలో నుండి నారిని తీసి ఉన్నాడు. ఆమె ఆదాము నుండి అవ్వ వచ్చి ఉన్నది. ఈనాడు కూడా ఏ ఏర్పాటు చేయబడి ఉండదో దేవుడు అదే సంకల్పం చొప్పున మనిషి అభివృద్ధిలోనికి రావాలని, మనిషి గొప్ప కార్యములు చేయాలని, వ్యాపార రీతిలో కానీ, ఉద్యోగ రీతిలో కానీ, ఇతర పెంచే విషయంలో, బిడ్డలు పెంచే విషయంలో, పశువుల విషయంలో ఆయన ప్రేమించాడు కనుక అందుకని ఇక్కడ అపోస్తులైన పౌలు అంటున్నాడు, మొదటిగా ప్రేమ కలిగి ఉండాలి అంటున్నాడు. ప్రేమ అనగా అది త్వరగా కోపపడదు, ఉప్పొంగదు, ఔదార్యంగా మాట్లాడదు, ప్రేమ దమ్మంగా ప్రవర్తించదు. ప్రేమ మేలు కొన్ని ఉద్యోగ రీతిలో, వంటల్లో, పశువుల్లో, పిల్లల కని పెంచే విషయంలో, అత్తమామలందరినీ, బావుల మరుదులందరినీ, కన్నవారందరినీ, తోబుట్టులందరినీ క్రమంగా ఉండాలని మన చేస్తూ ఈ సమయం ఇచ్చిన మీకందరికి వందనాలు చెప్తూ ప్రార్థన చేసి నమ్మకిస్తున్నాను. ప్రార్థన. భూమిని, ఆకాశమును, సమస్తమును సృజించిన మా తండ్రి, మా సృష్టికర్త, మీరెంతో గొప్ప మేలు చేసి ఉన్నారు. అలాంటి మేలు మీకు మేమేమిచ్చి మీ రుణము తీర్చుకోగలము? విరిగిన నడిగిన హృదయముతో సుబుద్ధి కలిగి ఉత్తమైన మనసు కలిగి మీ సన్నిధిలో ఉండాలని మనం చేస్తూ ఉన్నాము. అదే ప్రకారంగా కొన్ని చోట్లయితే అనేకమైన ఆర్భాటములతో ఉంటారు, కానీ మీ కృపను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత చెల్లిస్తూ మా ప్రభుని, మా రక్షకుడు యేసు క్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మరి దేవుడి విషయం గారు 10 నిమిషములు ప్రేమిస్తూ ఉన్న ప్రేమించినటువంటి మా జీవపరమైన పరిస్థితిలో మొట్టమొదటిగా నీ మహోన్నతమైన నామమును బట్టి మరొకసారి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిలో ప్రేమించి ఉన్నాం. ఈ సుదర్శనము, శుభదినము, వివాహ దినము యువతండ్రి ప్రభ విరాన్ని పురస్కరించుకొని తల్లిని ప్రేరేపించి ప్రతి ఒక్కరిని మరి సురక్షితముగా ఈ గృహానికి మానవ యొక్క ప్రతి అవసరం కూడా ప్రజలు క్రీస్తురావు మాకు తిరుగుతుంది. అవును తండ్రి, ఈ వాక్యం సెలవు
విషయంలో జ్ఞాపకం చేసుకున్నాను. మనుషుల యొక్క సమస్త అవసరం కూడా ప్రభావ నీ నామంలో ప్రభావ తన సమయంలో వివాహం అనేది ఘనమైనది. ఈ ఘనమైన వివాహం ప్రభావ అవును ప్రభు. ఈ లోకంలో ప్రభావ మనుషులకు ప్రేమిస్తున్నాం, మనుషులు జీవిస్తున్నాం, ఆశీర్విస్తున్నాం. మనుషులకు నీ ప్రవర్తనానికి ఎంతో గొప్ప నీ ప్రయాణకు చొప్పున నీకు ఏర్పాటు నిర్మిస్తున్నాం. నీ ఏర్పాటు చేయబోతే ఈ కార్యము గొప్ప కార్యం. నీ ఏర్పాటు చేసిన వారిని ఎవరు ఏర్పాటు చేయాలి చేయాలి. అవునైనా నీ చిత్తాన్ని బట్టి నీ కృపను బట్టి మరి పిల్లలు పాఠశాలని సహోదరి సుజాత వారి యొక్క తల్లి గారు మరి చేసుకున్నారు. వారి యొక్క పెద్దలు సంతోషంతో నాటి కార్యక్రమంలో చదివించడానికి నుంచి వివాహానికి ప్రధాన తెలుసుకున్నారు. తండ్రి తీసుకుంటాం. ఎవరైనా ప్రధానాలు ఇచ్చేయండి. వచ్చిన వారినైనా ఏ విధంగా ప్రభావం ఈ పనులు చేయాలో వారి క్రియలుగా బట్టి ప్రభావ నీ జ్ఞానయుక్తంగా వారు దయచేయాలి. నీ జ్ఞానయుక్తం కలిగి ప్రభావ రేపటి కార్యంలో ఈ సాగుతూరుగా ఉంచండి. ఎలాంటి వదులుకునేకుండా ఈ సమయంలో కూర్చున్న ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. ఈ రాత్రి కాల సమయంలో నీ కృపను ప్రార్థిస్తున్నాం. నీ కృపను జ్ఞాపకం చేసుకున్నాయి. ఈ రాత్రి కాల సమయంలో జడ్జియంతో జడ్జియమని మా ప్రభువును ప్రియ కుమారులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము తళుకుతార తనివి తీర పలుకగా ధార ప్రణయధార మనసు ద్వారా చిలకగా కొలువుంటాగా కనుల ఎదర కలిసుంటాగా బ్రతుకు చివర తార తళుకుతార తనివి తీర పలుకగా ధార ప్రణయధార మనసు ద్వారా చిలకగా నిమిషమున కవినవన నువ్వు కలవని తరుణమున కలతవన నడిరే పగలవన ఒడి చేరి సగమవన తార తళుకుతార తనివి తీర పలుకగా ధార ప్రణయధార మనసు ద్వారా చిలకగా నడచిన అడుగులకు మడుగవన
గుడి గడపవన జడ నిండా పూలవ్వన తడి కంట పూజించనా సారా తళుకు తార తనివి తీర పలుకగా ధార ప్రణయధార మనసు ద్వారా చిలకగా మువ్వల నవ్వకల ముద్ద మందారమా మువ్వల నవ్వకల ముద్ద మందారమా ముగ్గులో దిల్చకిల ముగ్ధ సింగారమా నెలకే నాట్యం నేర్తావి నయగారమా గాలికే సంకెళ్ళేశావే పోసావే మధు మంత్రమా రేకే రంగులు పోసావే పరిచయం ఒక రోజే కదా కలిగిన పరవశం యుగముల నాటిదా కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో నన్నిలా మార్చగల కళని సొంతమా ఇది నీ మాయవల కాదని అనకుమా నేలకే నాకు నేర్పవి నయగారమా గాలికే సంకేశవే
నిత్యం నిలిచే ప్రాణం తనేగా. మువ్వల నవ్వకల ముద్ద మందారమా, ముగ్గులో దించకిల ముగ్ధ సింగారమా. ఆశకే ఆయువు పోసారి మధు మంత్రమా, రేకే రంగులు పోసారి. Mafia, cappuccino, coffee, Sofia. Naku niku Nokia, ikarapo mapo mafia, cappuccino, coffee, Sofia. థర్మోకాల్ శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే సెన్నిటెల్ల బంధులు నేనులే. పన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే లోలో నా దహలే తీరువే. ఐవా 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 అందం రావా, ఐవా 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 ఏకం కావా. నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా, cappuccino, coffee, Sofia. పుట్టా కలలను తింటూ పరిగా నడిచే మనసుని కలిసా ఈనాడే. ప్రేమకి ఫోటోవి నువ్వే, హాలీవుడ్ మూవీవి నువ్వే, అమెరికా మ్యాప్వి నువ్వే, నేను నచ్చాలే. ఇంకా ప్రేమలు టాప్ 10 వరసలలో ఈ భూమిల ప్రథమం మనమేలే. ఇంకా ప్రేమలు టాప్ 10 వరసలలో ఈ భూమిల ప్రథమం మనమేలే. రెమో 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 చెయ్యాలా రెమో గో రెమో. Cool honey, cool honey, cool honey, తాగనా తేనని cool honey. నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా, cappuccino, coffee, Sofia. Sofia, 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 Sofia. Cyanide lookతో grenade కొరితో సిగ్గు బిడియం చంపే అంత కూడా. యాపిల్ ల్యాప్టాప్ కన్నే ఒడిలో పెట్టుకు నిన్నే వేలరిగేలా నేనే బతిమాలే. నువ్వు ఆక్టోపస్ చేతులతో చుట్టి పడేసావు, ఒక ఆటమ్ బాంబ్ ప్రాణంలోకి నెట్టి పడేసావు. నువ్వు ఆక్టోపస్ చేతులతో చుట్టి పడేసావు, ఒక ఆటమ్ బాంబ్ ప్రాణంలోకి నెట్టి పడేసావు. Cool honey,
తాగన తేనని కూహనే నాకు నీకు నాకియా ఇక రేపో మాపో మాఫియా క్యాపుచినో కాఫియా సోఫియా నాకు నీకు నాకియా ఇక రేపో మాపో మాఫియా క్యాపుచినో కాఫియా సోఫియా థర్మోకాల్ శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే సెన్నిటెల్ల బంధువులు నేనులే కన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే లోలో నా అందాలే తీరునే ఐవా 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 అందం రావా ఐవా 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 ఏకం కావా నాకు నీకు నాకియా ఇక రేపో మాపో మాఫియా క్యాపుచినో కాఫియా జోఫియా Sofia, 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 Sofia. దింతా సరియా చేరుకోవే చలియా సరియా దింతా సరియా చేరుకుంటే చలియా చలియా గోలా గోలా హే గోలా గోలా హే గోలా గోలా రంగోలా గుండెల్లోన రాగాల గోదారేదో పొంగేరా ఓ పువ్వుల బాల ఏదో వచ్చే వేళ
Sofia.